శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో వెంకటేశాయ. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి జ్యోతిష్ పండితులు సభా వేదిక మీద ఉన్నారు అందరికీ, అట్లాగే ఈ సభకి విచ్చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మెళకువలు నేర్చుకుంటున్నటువంటి తోటి జ్యోతిష్ పండితులందరికీ సంపత్ కుమార్ గంటూ ఎస్టాబ్లిష్ ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఈ పుస్తకాన్ని గురించి చెప్పే ముందర మా తండ్రి గారు అయినటువంటి గంటూ లక్ష్మీకాంత్ శాస్త్రి గారు, వారి గురించి నాకు తండ్రి గారు ప్లస్ జ్యోతిష్ శాస్త్రంలో మొదటి గురువు, లాస్ట్ గురువు ఆయనే. మొదట్లేదు, ఎందుకంటే ఎక్కడా కూడా నేను గురుముఖంగా ఈ విద్యను అభ్యసించలేదు. పుస్తక పఠనం, రకరకాల రీసెర్చ్ల్లో వేరియస్ చార్ట్స్ తీసుకొని లోతుగా పరిశోధన చేసి ఉన్న పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతానికి, చార్టుల్లో జరుగుతున్న దానికి ఎక్కడ మిస్సింగ్ ఉంది, ఎక్కడ మనము రీడిఫైన్ చేసుకోవాలా, రీఅడ్జస్ట్ చేసుకోవాలా, రూల్స్కి భిన్నంగా ఎందుకు జరుగుతున్నది, రూల్స్ తప్ప లేకపోతే మనం జాతకాలని మనం అన్వయించుకోవటం, మనం అర్థం చేసుకోవటం, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయటంలో ఎక్కడ ఉంది ఫాల్ట్ అనే దాని మీద ఎక్కువ భాగం లోతుగా పరిశోధన చేసడం జరిగింది. అయితే నాకు ఈ అవకాశం సర్వీస్లో ఎప్పుడు రాలేదు. నాన్నగారు చాలా ఇబ్బందిగా రోజు అడిగినా కూడా చిన్నప్పటి నుంచి 1970 నుంచే కృష్ణమూర్తి పద్ధతి స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాన్నగారు నన్ను ఈ విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకొని నువ్వు నేర్చుకోమని చెప్పారు. కానీ ఆయన చార్ట్లు ప్రిపేర్ చేయడం వరకే నేను మాన్యువల్గా, ఆ రోజుల్లో ఈ కంప్యూటర్లు లేవు, మాన్యువల్గా చార్ట్లు ప్రిపేర్ చేయడం, ఎఫ్మెరీస్, టేబుల్స్ ఆఫ్ హౌసెస్ చూసి చార్ట్లు ప్రిపేర్ చేసి ఇవ్వటం, ఆయన ప్రెడిక్షన్స్ చెప్తూ ఉండేవాడు, వింటూ ఉండేవాడిని, చూస్తూ ఉండేవాడిని. దరిమిలా కొంత వాసన, ఇంకో వాసన పడుతుంది అన్నట్టు కొద్దిగా వాసన పట్టింది నాకు కూడా. కానీ ఉద్యోగరీత్యా అది కుదరలేదు. తర్వాత 2017 సంవత్సరంలో మేడం కాలం చేసిన తర్వాత ఎక్కువ టైము నేను యుఎస్లో ఉండడం జరిగింది. ఆ సందర్భంలో నా టైంని నేను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా, నాన్నగారి కోరికని ఎట్లా తీర్చాలా, నా మనస్సుని ఎట్లా దీని మీద లగ్నం చేయాలా అని తీవ్రంగా బాధపడ్డ తర్వాత, ఓకే కష్టమైనా సరే ఈ పిల్లల దగ్గర ఉన్న టైం అంతా ఎక్కువ భాగం దానికి వినియోగిద్దామని గత 5-6 సంవత్సరాలు, 7-8 సంవత్సరాల నుంచి ఓన్లీ పుస్తకాలన్నీ కలెక్ట్ చేసుకొని రకరకాల వీళ్ళతో ఫోన్లోనే కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరితో కూడా బోస్టన్ పివిఆర్ నరసింహారావు గారు మన ఆయనతో కూడా ఎక్కువ భాగం ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాను. సో మాట్లాడుతూ కొంతవరకు శోధించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, లేదు శాస్త్రం ఎక్కడా తప్పు చెప్పట్లేదు, మనము చేసే విధానంలో, అన్వయించుకునే విధానంలో, ఫైనల్ ప్రిడిక్షన్ చెప్పగలిగే విధానంలో మనం మిస్ అవుతున్నాము అని చెప్పేసి అర్థమైన తర్వాత దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి నా వంతు కృషి కొంత చేశాను. దాంట్లో భాగమే ఇది జస్ట్ ఆయన కోరిక మన్నించడానికి, ఆయన గుర్తు కోసమని, మా ఫ్యామిలీ గుర్తు కోసమని ఈ పుస్తకాన్ని వేశాను. నేనేమి ఏ డాక్టరేట్ చేయలేదు, ఏ డిగ్రీ చేయలేదు జ్యోతిష్యంలో. ఇప్పటికి కూడా జ్యోతిష్యంలో ఎక్స్ట్రాలజీ నేను ఎప్పుడు అవకాశం రాలేదు. నాకు అవకాశం చాలా వచ్చింది, వేరే డిగ్రీలు చేశాను తప్ప ఈ డిగ్రీ చేయలేకపోయినాను. ఎందుకు చేయలేదో నాకే తెలియదు. ఇవాళ ఆలోచిస్తే ఇంత సింపుల్ నేను చేసి ఉండాల్సింది ఎప్పుడో తెలుసు కాబట్టి అనిపించింది. సరే ఓకే, ఎనీహౌ ఈ పుస్తకం సినాప్సిస్ గురించి ఒక మాట చెప్తాను. ఈ పుస్తకంలో
ఇప్పుడు ఇందాక పెద్దలందరూ ఇవాళ మాట్లాడారు, మ్యారేజ్ గురించి ఎక్కువగా మాట్లాడారు, వివాహ పొంతల గురించి మాట్లాడారు, మిగతా విషయాల గురించి మాట్లాడారు. వారందరి అనుభవాన్ని ముందు నేను చాలా చిన్నవాడిని. అయినా సరే నా వంతు ప్రయత్నంగా దీంట్లో రకరకాల విషయాల గురించి ఎట్లా ఒకే మెథడ్ ఆలోచి పట్టుకొని ఊహించలాంటి మన ప్రెడిక్షన్లో యాక్యురసీ 60, 70, 80 వరకే చేరుకోగలుగుతున్నాము. అట్లా కాకుండా మనము ఒక 4-5 మినిమం 4-5 మెథడ్స్ మీద మనకి ఒక కంట్రోల్ అంటూ తెచ్చుకుంటే, మనకు గ్రిప్ అంటూ తెచ్చుకుంటే, మనము వాటన్నిటిని లాస్ట్లో ఫైనల్ కొరిలేట్ చేసి ఒక చోట ఎండ్ అవ్వచ్చు అని చెప్పేసి కరెక్ట్గా అట్లాంటి ఇచ్చే రిజల్ట్ మనకి సాటిస్ఫాక్షను, మన క్లయింట్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి నేను దీని మీద ముందరికి వెళ్ళాను. నాకు అదే అనుభవంలో జరుగుతూ వస్తున్నది. ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను కొత్తగా వివిధ రకాల మ్యాటర్స్ మీద. ఈ పుస్తకం గురించి ఇందాక ఉపవాద లగ్నాన్ని గురించి ఉదాహరించారు. ఈ పుస్తకంలో మీ ఉపవాద లగ్నం గురించి మీరు మళ్ళీ ఇంకేం చదవకుండా దీంట్లోనే మీకు డీటెయిల్డ్గా దొరుకుతాయి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాల్సిన దగ్గర నుంచి ఎట్లా దాన్ని ప్రెడిక్షన్కి వాడుకోవాలనేది. అట్లాగే వివాహ సాహం, ఈ సాహాలు వివిధ రకాల సాహాల్లో వివాహ సాహంని ఎట్లా దీంట్లో ఉపయోగించుకోవాలనే దాని గురించి కూడా అంత ఎగ్జాంపుల్ చార్ట్స్తో దీంట్లో మీకు వడ్డించినట్టుగా ఉంటుంది. మీరు అందరూ చదువుకుంటారని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరీ ఇంకా 2-3 టాపిక్స్ మీద పుస్తకాలు రాయాలని ఉంది నాకు శేష జీవితంలో. ఐఎమ్ నౌ 76 రన్నింగ్. సో నాకున్నటువంటి అభిలాషని రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ పుస్తకాలు కూడా రాసి మేము ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తానికి మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, ప్లస్ భగవంతుడి ఆశీర్వాదం కావాలి. అట్లాగే వివాహ సాహం గురించి రాసాము దీంట్లోనే. తర్వాత బీసీపీ ఉపయోగించుకొని ఎట్లా వివాహ టైంని కరెక్ట్గా యాక్యురేట్గా ఫిక్స్ చేయాలా, దాంట్లోనే దశ విదశని, ఆ బీసీపీలోనే దశ విదశని ఎట్లా అన్వయించాలా అనే దాని గురించి కూడా విపులంగా ఇచ్చాను. దాని తర్వాత జూపిటర్ ప్రోగ్రెషన్, ఓన్లీ జూపిటర్ ప్రోగ్రెషన్ తీసుకొని మన మ్యారేజ్ టైంని ఎట్లా మన దగ్గరికి పిన్ పాయింట్ చేయాలా అనేది ఇది కూడా దీంట్లో విపులంగా ఇవ్వటం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రతిదానికి, ప్రతి మెథడాలజీకి ఒక 10-7-8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు తర్వాత ఈజీగా మీరు చదువుకోవచ్చు. తర్వాత మీ స్పౌస్ నక్షత్రం గురించి ముందరే అడ్వాన్స్గా ఎట్లా చెప్పచ్చు, అట్లా నాడీ బేస్ కానీ మిగతా విధానంలో స్పౌస్ నక్షత్రం అడ్వాన్స్గా ప్రిడిక్ట్ చేయటం ఎట్లా అనే దాని గురించి కూడా దీంట్లో ఉదాహరించడం జరిగింది. తర్వాత ఇవన్నిటిని కలిపి ఒక 8 పారామీటర్స్ ఫైనల్గా తీసుకొని ఈ పారామీటర్స్ 8తోనే ఫైనల్గా ప్రతి చార్ట్ మీద ఎట్లా మనము ఒక పిన్ పాయింటెడ్ యాక్యురేట్ 200% యాక్యురేట్ రిజల్ట్ని మ్యారేజ్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది, ఉదాహరించడం జరిగింది. 11 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు ఫాలో అవుతారని చెప్పి, ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఇవాళ ఈ సభకి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి ఇంతమందిని నేనుగా బతికాను తప్ప 4 గోడల మధ్య ఎవ్వరూ నాకు తెలియదు జ్యోతిష్యంలో. మీరు ముందర ఉన్నటువంటి సభికులందరూ నేను సర్వీస్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు చూసిన నా సబార్డినేట్స్ని చూసినట్టుగా అప్పుడు అనుకుంటే ఇవాళ ఇంతమంది జ్యోతిష పండితుల్ని చూస్తున్నాను, ఔత్సాహికులను చూస్తున్నాను అంటే ఇదే ఫస్ట్ మీటింగ్ నాకు జనంతో, పబ్లిక్తో నాకు సమైక్యం లేదు. శ్యాంప్రసాద్ గారిని పరిచయం చేసుకొని ఈ చిన్న అవకాశం ఇస్తే ఇక్కడ ఈ పుస్తకం ఓపెన్ చేస్తామని పెట్టాము. ఈ పుస్తకాన్ని ఇప్పుడు ఎగ్జిబిషన్కి ఇస్తాము, అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఈ 10వ దశమ వార్షికోత్సవ సందర్భంగా వీళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ నా వంతుగా ఇంకా మరిన్ని మీటింగ్స్తో సెమినార్స్తో దీన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శ్యాంప్రసాద్ గారు కృషి చేస్తారని కోరుతూ
పెద్దలందరికీ మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇంతసేపు ఓపికగా విని నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి కోరుతూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.